అయితే ఈ పండయితేనంట మన అరబీ వోళ్ళు చెప్తుంటారు. మా కపిల్ కూడా చెప్తుంటాడు. గుండెకి చాలా మంచిదని తింటేని అని చెప్తుంటాడనమాట. అయితే ఈ ఫ్రూటు తినడానికి తీయగానే ఉంటది. బావుంటది తినడానికి. ఇప్పుడైతే వేడికి త్వరగా ముగ్గిపోతున్నాయనమాట. అయితే చాలా వేడిగా ఉంది ఇప్పుడు వాతావరణం. అందుకని ఇవి చాలా తొందరగా ముగ్గిపోయి రాలిపోతున్నాయి. కిందయితే చాలా పళ్ళు వేస్ట్ అయిపోతున్నాయనమాట. తినేవోళ్ళు ఎవరు లేరు. నేనొక్కడినే ఉన్నాను ఇక్కడ తినేవాడిని. ఫ్రెండ్స్ ఇప్పుడు నేను కువైట్‌లోని మా కపిలు ఇంటి వెనకాల ఒక గార్డెన్ ఉంది. ఆ గార్డెన్‌లో ఉన్నాను. అయితే ఈ గార్డెన్‌లో ఏమేమి చెట్లుంటాయో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా నా వెనక కనపడుతుంది కదా! ఒక చెట్టు. ఆ చెట్టు గురించి మీకు చెప్తాను. అయితే ఇంతకు ముందు సంవత్సరం ఇదే నెలలో ఒక వీడియో చేశాను ఈ చెట్టు గురించి. దాంట్లోని ఈ చెట్టు పేరేంటి, ఈ పండు పేరేంటో తెలీదని చెప్పాను కదా! అయితే ఈ వీడియోలో మీకు దీని గురించి చెప్తాననమాట. అయితే ఈ చెట్టు పేరొచ్చి లసోడా చెట్టు అంటారు దీన్ని. లసోడా ఫ్రూట్ అంటారు. ఇంకా 4, 5 రకాల పేర్లున్నాయి దీనికి. మన తెలుగులో అయితేని వెరిగి చెట్టు, వెరిగి పండు అంటారు దీన్ని. అయితే ఇంకా 4 పేర్లున్నాయి ఇంగ్లీష్‌లోని. దాన్ని గ్లూబెర్రీ, ఇంకా గమ్ బెర్రీ అని కూడా పిలుస్తారంట. ఎందుకంటే ఈ పండు తినడానికి కొంచెం జిగురుగా ఉంటది. దీన్నెలా తినాలంటే నోట్లో యేసుకొని నమ్ పెదాలకి అంటుకోకుండా తినాలి దీన్ని. పెదాలకి అంటుకుందంటే మళ్ళీ వదలదు. గమ్ములాగా పట్టుకుంటది. అది నమిలేసిన తర్వాత గింజుంటది కదా! గింజని మన పెదాలకు తగలకుండా బయటకి ఊసేయాలి. పెదాలకు తగిలిందంటే జిగురుగా పట్టుకుంటది. అయితే ఈ పండయితేనంట మన అరబీ వోళ్ళు చెప్తుంటారు. మా కపిల్ కూడా చెప్తుంటాడు. గుండెకి చాలా మంచిదని తింటేని అని చెప్తుంటాడనమాట. అయితే మన తెలుగు వాళ్ళైతే హెల్త్‌కి మొత్తం అన్ని రకాలుగా మంచిదని చెప్తారు. కాకపోతే ఈ అరబీ వోళ్ళేంటంటే గుండెకైతే చాలా మంచిదని చెప్తారనమాట అరబీ వోళ్ళు. అయితే మా కపిల్ రోజు అదే చెప్తాడు. తిను తిను అంటాడు నన్ను. కాకపోతే తను మాత్రం తినడు. ఎందుకంటే అది తినడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటది. గమ్ము కింద ఉంటదనమాట. అయితే కొన్ని పళ్ళు ఈరోజు కొయ్యమన్నాడు నన్ను. ఎవరికో పట్టుకెళ్తాడంట. మరి తను తింటాడా? లేకపోతే ఎవరికైనా ఇస్తాడో తెలీదు. నేనైతే నిచ్చెనేసుకొని పైకెక్కి కోత్తన్నాను కవర్‌లోకి. అయితే దీని పేరైతే చెప్పాను కదా మీకు. లసోడా ఫ్రూట్ అంటారు దీన్ని. మనకి తెలుగులో అయితే విరిగి చెట్టు, విరిగి పండు, ఇంకా గంబెర్రీ, బ్లూబెర్రీ అని చాలా పేర్లున్నాయి దీనికి. అయితే మన నార్త్ ఇండియా సైడ్ అయితే ఇప్పుడు ఇదే ఫ్రూట్‌ని పచ్చిగా ఉన్నప్పుడు కోసుకొని పచ్చడి పెట్టుకుంటారంట. మనం మామిడికాయ పచ్చడి, ఇంకా ఉసిరికాయ పచ్చడి పెట్టుకుంటాం కదా! అదే విధంగా ఈ లసోడా పచ్చడి కూడా పెట్టుకుంటారంట వాళ్ళు నార్త్ ఇండియా సైడు. మరి మన తెలుగు వాళ్ళు పెట్టుకుంటారా? లేదనేది నాకైతే తెలీదు. మన మన తెలుగు వాళ్ళైతే ఫ్రూట్స్ గట్టా తింటారు. కాకపోతే పచ్చడి పెట్టుకునేది ఏంటనేది మనకు తెలీదనమాట. నార్త్ ఇండియా సైడ్ అయితే నేను కొన్ని చూసాను. కొంతమంది చెప్పారు కూడా నాకు. పచ్చడి పెట్టుకుంటారని పచ్చికాయలు కోసుకొని. అయితే ఈ ఫ్రూటు తినడానికి తీయగానే ఉంటది. బావుంటది తినడానికి. కాకపోతే పెదాలకి అంటుకోకుండా తినాలనమాట. నేనైతే రోజు తింటాను 4, 5 పళ్ళు రోజుకి. అయితే బావుంటది తినడానికి టేస్ట్ గట్టా బావుంటది. ఈ ఫ్రూట్స్ అయితే ఒక 10 రోజుల క్రితం అన్నీ పచ్చిగా ఉన్నాయి. ఇప్పుడైతే వేడికి త్వరగా ముగ్గిపోతున్నాయనమాట. అయితే చాలా వేడిగా ఉంది ఇప్పుడు వాతావరణం. అందుకని ఇవి చాలా తొందరగా ముగ్గిపోయి రాలిపోతున్నాయి. కిందయితే చాలా పళ్ళు వేస్ట్ అయిపోతున్నాయనమాట. తినేవోళ్ళు ఎవరు లేరు. నేనొక్కడినే ఉన్నాను ఇక్కడ తినేవాడిని. కాపోతే ఇయన్నీ నేను తినలేను కాబట్టి కింద రాలిపోయి ఇవన్నీ పాడైపోతున్నాయి. తినేది తక్కువనమాట. కాసేదెక్కువ. మొత్తం చెట్టంతా ఎరగ కాసేసింది. కాకపోతే తినేవోళ్ళు ఎవరు లేరు. అయితే అప్పుడప్పుడు మా కపిల్ కొయ్యమంటాడు. 10 పళ్ళు, 20 పళ్ళు కోసి ఇస్తుంటారనమాట. అప్పుడప్పుడు నేను కూడా 4, 5 పళ్ళు తింటూనే ఉంటాను. పొద్దున్నో 4, సాయంత్రంలో 4. మిగతావన్నీ కూడా కిందడిపోయి వేస్ట్ అయిపోతుంటాయి. చూడండి కింద అయితే బోలెడున్నాయి. చూడండి జిగురుగా ఉన్నది కదా! చేతికి అంటుకుంటుంది. ఎందుకంటే ఇవి కొన్ని పళ్ళైతే చెట్టు మీద ఉండగానే పగిలిపోతున్నాయి. ఎందుకంటే వేడికి పగిలిపోయి గమ్ కింద వచ్చేస్తుందనమాట. చూడండి ఆ కవర్‌లో ఉన్న పళ్ళు కొన్ని అయితే పగిలిపోయినియి వేడికి. పగిలిపోవటం వల్ల కొంచెం జిగురుగా చేతికి అంటుకుంటుందనమాట. ఎలాగైతే కోసి మా కపిల్‌కి ఇచ్చేస్తున్నాను. అయితే ఇంకా చూడండి మా గార్డెన్‌లో అయితే ఇంకా చాలా ఉన్నాయి. ఏంటి ఖర్జూరం చెట్లు. ఇవైతే చిన్న చెట్లు. ఈ పక్కన 2 ఉంటాయి చిన్నయి. ఇది మొన్నే కాస్త మొదలుపెట్టింది. అయితే సరిగ్గా రాలేదు కాయలు. ఇది ఇంకా డెవలప్ అవ్వాలనమాట. ఆ పక్కన ఇంకోటుంది చిన్నది. అది ఇంకా నెక్స్ట్ ఇయర్ కాస్తదనుకుంటాను. చూడండి ప్రతి సంవత్సరం అయితే ఇది ఒక 4, 5 సంవత్సరాల నుంచి కాతుందిది. ఇది ఎప్పుడు చూసినా 8 గెలల కంటే ఎక్కువేయదు. ప్రస్తుతానికైతే 8 ఉన్నాయి. ఇది ప్రతి సంవత్సరం కూడా 8 గెలల కంటే ఎక్కువేయదనమాట.
చూడండి ఇంతకుముందు కూడా 8 ఏసింది. ఇంతకు 4 సంవత్సరాల నుంచి కాస్తుంది గానీ 8కి ఎళ్ళకంటే ఎక్కువేయదు. అయితే ప్రస్తుతానికైతే ఇవి పచ్చిగా ఉన్నాయి. ఇవి ముగ్గి పండవ్వాలంటే ఇంకా 2 నెలలు టైం పడతది. ఇంకో 2 నెలల తర్వాత మీకు ముగ్గిన తర్వాత కోసినప్పుడు మళ్ళీ చూపిస్తాను మీకు. ప్రస్తుతం అయితే పచ్చిగా ఉన్నాయి కాయలు. ఈ చెట్టు అయితే బాగా కాస్తదనమాట ఇక్కడ. నా వెనకాల ఇంకోటి కనపడుతుంది చూడండి. అదైతే పెద్ద నీట్‌గా ఉండదు. ఈ సంవత్సరమే కొంచెం దీన్ని క్లీన్ చేసి మా కపిల్ ఏం చేశాడంటే ఒక ఒక మనిషిని తీసుకొచ్చి క్లీన్ చేయించి దాన్ని సెట్ చేయించాడు జాగ్రత్తగానే. అప్పుడు కొంచెం కాయటం మొదలుపెట్టిందది. ప్రస్తుతం అయితే ఈ ఖర్జూరం పళ్ళన్నీ కూడా పచ్చిగా ఉన్నాయి. ఇవి ముగ్గిన తర్వాత పండవ్వాలంటే ఇంకో 2 నెలలు టైం పడతది. ఆ 2 నెలల తర్వాత కోసేటప్పుడు మళ్ళీ మీకు వీడియో తీసి చూపిస్తాను. ప్రస్తుతానికి ఈ వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.